సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్వం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. భగవద్భక్తులారా, ఈరోజు మనము అనుసరిస్తున్నటువంటి ధనుర్మాస ఉత్సవములో 20వ రోజు. ఆండాళ్ తల్లి స్వామిని అమ్మను మేల్కొల్పే ప్రయత్నంలో ఇంతవరకు సఫలమైనట్టుగా మనకు కనపడట్లేదు. అయితే ఈరోజు మరి ఇంకా మేలు కాంచట్లేదు, ఏం చేద్దాం అనేటువంటి ప్రయత్నంలో అమ్మ స్వామిని ఈ విధంగా మేల్కొల్పుతుంది. ఆ యొక్క విశేషాలన్నీ కూడా తెలుసుకునే ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆండాల్ తిరువడిగలే శరణం. முப்பத்து மூவர் அமரருக்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலடாய் செப்பமுடையாய் திருளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலடாய் செப்பென்ன மென்முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலடாய் உக்கமும் தட்டொலியும் தந்துன்மானாலனை இப்போதே ఎమ్మై నీరాట్టే లోరెంబావాయ్. ఈ యొక్క పాశురాన్ని నీరాట్టు పాశురము అని కూడా అంటారు. అంటే అమ్మ ఈరోజు ఈ యొక్క వ్రతం ఆచరించడానికి కాలినటువంటి కొన్ని విషయాలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంది. ఏ విధంగా అంటే, ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ సెండ్రు కప్పం తవిర్కం కలియే తుయిలడాయ్. ఘటనా సమర్థుడైనటువంటి స్వామి 33 కోట్ల మంది అమరులు అంటే దేవతలు, వారికి కష్టము కలగకముందే నీవు వెళ్ళి వారి యొక్క కష్టాలన్నిటిని కూడా తొలగించేటువంటి సమర్థత కలిగినటువంటి స్వామి, మేలుకో, మేము అబలులము, వారు దేవతలు, వారికి మరణం లేదు, మాకు ఉంది. మరి వారికి కష్టం వస్తే వారు సహించగలుగుతారు, మేము సహించలేము. అలాంటి మా మీద దయ లేకుండా కేవలము ఆ దేవతల వెంటబడి వారికి వచ్చేటువంటి కష్టాలను తెలుసుకొని ముందే వారి కష్టాలను తీర్చి వారికే ఎప్పుడు కూడా అనుగ్రహిస్తుంటావు స్వామి. మేము అబలలము, చిన్నపిల్లలము, ఇక్కడ మీ దర్శనం కొరకై పరితపిస్తున్నటువంటి వారు. మాకు ఇంకేం వద్దు, మాకు కావాల్సింది మీ దర్శనం మాత్రమే. వారేంటో వారికి మీరు ఇచ్చేటువంటిది కావాలి, కానీ మాకు మీ దర్శనం మాత్రమే కావాలి. అలాంటి మాకు దర్శనము ఇంతవరకు కూడా మీరు అనుగ్రహించకుండా ఆ దేవతల వెంటబడి ఆ అమరులైనటువంటి దేవతలనే కాపాడుతూ వస్తున్నారే, మీకు న్యాయమా? செப்பமுடையாய் திருடையாய் செத்தாర్క్ వెప్పం గొడుక్కుం విమలా తుయిలడాయ్. శత్రువులను ఏ విధమైనటువంటి అరమరిక లేకుండా జయించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మీరు, మరి శత్రువులు ఏ విధంగానైతే నీవు తప్ప ఇంకొవరు కూడా శరణు లేరు అని, నీ శత్రువులు కూడా, మీకు శత్రువులు అంటూ ఎవరు ఉంటారు? స్వామికి శత్రువులు ఎవరు ఉండరు. ఎవరు శత్రువులు స్వామికి అంటే, తన భక్తులైనటువంటి వారిని ఎవరైతే ఇబ్బంది పెడుతుంటారో వారి మాత్రమే శిక్షిస్తాడు. అలాంటి ఆ శత్రువులు కూడా వారు తాడలేక, మీతో జయించలేక మీ శరణు కోరి మీ దగ్గరికే వచ్చి పడి ఉంటారు. అలాంటి మరి స్వామి, రుజుత్వము గల ఓ స్వామి, రుజుత్వం అంటే ఎక్కడికైతే నీరు ఆ యొక్క పల్లానికి ఏ విధంగానైతే నీరు ప్రవహిస్తుందో అలాంటి స్వభావం ఉంది. అంటే దీనుల వెంట రావాల్సినటువంటి, దీనుల వైపు రావాల్సినటువంటి స్వామి, మేము దీనులము, మీరు మా వైపు కదా రావాల్సింది. మీ యొక్క శక్తి సామర్థ్యాలు ఏ విధంగా ఉంటాయి? చెప్పింది చెప్పినట్టుగా చేస్తారు.
మీ యొక్క అనుగ్రహం మా మీద ఉండాలి కదా స్వామి. మేలుకో చెప్పెన్నమేం చుగులై చెవ్వాయ్ చిరుమరంగుల్ నప్పిన్నై నంగాయ్ తిరువే తెలువడాయ్. అమ్మో అనుకున్నాం, ఇప్పుడు స్వామినే ప్రార్థన చేస్తున్నాం. స్వామికి అమ్మను ప్రార్థిస్తే కదా సంతోషము, అమ్మను ప్రార్థిస్తే కదా స్వామికి ఇంకా ఆనందం కలిగి ముందుగా లేస్తాడని చెప్పేసి చక్కనైనటువంటి ఆ యొక్క సౌందర్యము గల 3 రకాల సౌందర్యాలు, ఒకటి కేశ సౌందర్యము, ఇంకోటి ఆ యొక్క చక్కనైనటువంటి సన్నమైనటువంటి నడుము సౌందర్యము, అధర సౌందర్యము ఉన్నటువంటి ఓ తల్లి, నప్పిన్న పిరాటి అమ్మ మేల్కాంచు అని ప్రార్థన చేస్తూ మరి మాకు 3 వస్తువులు ఇవ్వమని చెప్పి ప్రార్థన చేస్తుందట. ఏంటి అవి? ఉక్కమం తట్టొలియం తందు ఉణ్మనాలనై, ఒక విసిరకట్ట కావాలి. అదేవిధంగా ఒక పెద్ద నిలువుట అద్దం కావాలి. ఇవి దేనికి? మీ యొక్క స్వామిని మాతో కూడి స్నానమాచరించేటువంటిగా చేయము. అంటే ఆ స్వామి యొక్క మధురమైనటువంటి నామ సంకీర్తన స్నానం చేయిస్తే ఆ స్నానం వల్ల కలిగినటువంటి చెమటను ఆర్చుకోవడానికి ఒక విసనకర్ర కావాలి. అదేవిధంగా మమ్మల్ని మేము అలంకరించుకోవడానికి, చూసుకోవడానికి చక్కనైనటువంటి నిలుపుడు అద్దము కావాలి. అంటే అష్టాక్షరి మంత్ర విశేషాన్ని అందించమని చెప్పి అమ్మ మనకు స్వామిని ప్రార్థన చేస్తూ ఉంది. అంటే ఆ యొక్క దర్పణము అంటే ఆ యొక్క అద్దము, మనం చూసుకునేది ఆ స్వామి యొక్క మంత్రార్థము చేత. అలాంటి ఆ మంత్రము చేత మనకు వచ్చినటువంటి ఆ మంత్రం లభించింది అనేటువంటి అహంకారము పోవడానికి విసరిలాంటిది. అలాగా ఈ యొక్క విశేషాలన్నీ మనకు అనుగ్రహించమంటూ తద్వారా స్వామిని మనకు అనుగ్రహించమని చెప్పి అమ్మను ప్రార్థిస్తూ అమ్మ ద్వారా స్వామిని ప్రార్థిస్తూ ఉందట తల్లి ఆండాల్ ఈరోజు. కాబట్టి ఈ విశేషాలన్నీ కూడా ఎంతో చక్కగా అనుగ్రహించినటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ క్రమంగా ఇంకా స్వామిని ఏ విధంగా మేల్కొల్పుతుంది, ఇక ముందు మనకు చక్కనైనటువంటి విశేషమైనటువంటి పాశ్రాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. అవన్నిటిని కూడా అనుభవిస్తూ ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ తిరువడిగలే శరణం.